ఇది మీకు తెలుసా? ఇటుపక్కేమో పెన్నా నది, దీనికి ఆపోజిట్ సైడ్ ఏమో ఎయిర్ అయితే ఉన్నది. చూడొచ్చు, చాలా ప్రశాంతంగా ఉన్నది. ఈ గుడికి అయితే చాలా ప్రత్యేకత అయితే ఉన్నది. హలో గైస్ అందరికి, ఇవాళ నేనైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మీకైతే చూపిపోతున్నాను. అండ్ ఇప్పుడు మేము బయలుదేరేతలకి వర్షం అయితే పడుతున్నది. అండ్ ఇప్పుడు మా విలేజ్ నుంచి ఆ ప్లేస్ కి అయితే టోటల్ గా 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ వర్షం అయితే పడడం వల్ల కెమెరా క్వాలిటీ అయితే సరిగ్గా రావట్లేదు, సో అర్థం చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ కి ఇంకా ఒక డ్యామ్ కి అయితే 1 కిలోమీటర్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఆ డ్యామ్ ప్రాజెక్ట్ పేరు సోమశిల ప్రాజెక్ట్. దాని పిక్చర్ ఇప్పుడు స్క్రీన్ మీద అయితే వేస్తాను, చూడండి. ఇంకా ఎవరికైనా తెలియకపోతే గూగుల్లో అయితే సెర్చ్ చేయండి. అండ్ ఇంకా అక్కడైతే అక్కడ మా అమ్మ అయితే దీపం అయితే వదలబోతుంది, అది కూడా మీకు చూపిస్తాను. సో లాస్ట్ వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ నేనైతే ఒక టెంపుల్ కూడా వెళ్తాను, అది కూడా మీకు చూపిస్తాను. అంతవరకు మ్యూజిక్ పెడతా, వినేయండి. అండ్ నేను ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ చాలా చెట్లు ఉండడంతో ఇక్కడ పచ్చతనం భలే ఉన్నది. మెయిన్ ఇక్కడ గర్భగుడి అయితే నేనైతే తీయలేదు, ఎందుకంటే దేవుళ్ళని తీయకూడదు కదా. కొందరికి డౌట్ ఉండొచ్చు, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను కోటి తీర్థంకి వెళ్ళాను, ఆ వీడియోలో అన్ని గుళ్ళు అన్ని చూపించావు కదా, మరి దీంట్లో ఎందుకు చూపలేదని కొందరికి డౌట్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉండేది చాలా చిన్న గుడి అయితే ఉన్నది, ఇంకా మళ్ళీ ఎందుకు చూపించడం అని తీయలేదు. అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా బ్యూటిఫుల్ ప్లేస్ అని, ఇక్కడికైతే వచ్చున్నాను. అండ్ ఇక్కడ గాలి అయితే చల్లంగా భలే వేస్తున్నది. మేము ఇక్కడికి రావడానికి ఇక్కడ గట్టులాగైతే ఉన్నది, మీకు చూసినట్టయితే ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం అసలు భలే ఉన్నది. ఇక్కడ స్టిల్ ఇంకా నా హెయిర్ అయితే అలానే ఉన్నది, మీరు అర్థం చేసుకోవచ్చు అసలు ఇక్కడ గాలి ఎంత బాగా తోలుతున్నదో. అండ్ మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయి నీళ్ళు. ఇక్కడ ట్యూబ్లోంచి నీళ్ళు, ఇది పెన్నా నది, ట్యూబ్లోంచి నీళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ అటు సైడ్కి వెళ్తాయి. అది చూడడానికి ఎంత బాగున్నదంటే. అండ్ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే, అండ్ ఇందాక మీకు చెప్పాను కదా సోమశిల డ్యామ్ అని, దాని నుంచి అనమాట పెన్నా నది నీళ్ళు వచ్చి ఆ పైప్ నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఎయిర్లో అయితే కలిసిపోతాయి. చూడండి మ్యాజిక్, అటు పక్క ఏమో పెన్నా నది, ఇటు పక్క ఏమో ఎయిర్, రెండు ఎలా కలిసిపోతున్నాయి చూడండి. అండ్ ఇందాక చెప్పాను కదా మా అమ్మ దీపం వదులుతుందని, అదైతే మీకు చూపిస్తాను, మీరైతే చూసేయండి. ఇదిగోండి క్లిప్ అయితే పెడుతున్నాను, మీరైతే చూసేయండి. ఇది ఏంటి అని అనుకుంటున్నారా? ఇది మా అమ్మ పెట్టిన దీపం. ఇలా అరటి బద్ద మీద దీపాలు పెట్టి నదిలో పంపిస్తారు, అంటే నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ పంపిస్తారు. అండ్ నెక్స్ట్ హోమ్కి అయితే రిటర్న్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ NH565 హైవే ఉన్నది, మీకు చూపిస్తున్నట్టయితే. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతవరకు ఉంటా, బాయ్ గైస్.